ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మామిడికాయ పచ్చడి అంటే ఊరగాయ ఎలా పెట్టుకోవాలో ఈ ఫుల్ వీడియోలో మీకైతే చూపిస్తున్నానండి. ఏమేమి కావాలో, ఎలా పెట్టుకోవాలో పర్ఫెక్ట్ కొలత అయితే నేను ఈ వీడియో మీకు చూపిస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను లావులు కాయలు అయితే నేను 2 కేజీలు తీసుకున్నానండి. ఇక్కడ తేజాలు కూడా ఎండబెట్టాను. ఇక్కడ పసుపు కొమ్ములు కూడా ఎండబెట్టాను ఫ్రెండ్స్. ఇవైతే తేజాలు, ఈ లావులు ఏదైతే పసుపు కొమ్ములు అండి. మేము ఎప్పుడు కూడా పసుపు కొమ్ములు తీసుకొని మేము పసుపు అనేది ఆడిచ్చేసుకుంటాం. ఏదైతే తేజాలు తొడియాలు తీసినాయి అనమాట. ఏదైతే తెలసన్నాలండి. ఏదైతే కారం అనేది మీడియం ఉంటుంది అనమాట. తేజ అనేది హై ఉంటుంది, బాగా మంట ఉంటుంది అనమాట. నేను ఇవైతే తీసేసుకొని మిల్లు అయితే ఆడిచ్చేసేసుకున్నానండి. కారం ఇక్కడ వచ్చేసి గల్లులు ఉప్పు అండి. ఇది మెరిసే ఉప్పు కాకుండా మామూలు తక్కువ రేట్ ప్యాకెట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి వచ్చేసి అయితే నేను 4-5 ప్యాకెట్లు తీసుకొచ్చి ఎండబెట్టా. ఇక్కడైతే ఆవాలు అయితే నేను ఒకసారి గాలి ఇచ్చేసేసుకొని ఎండబెట్టేసుకుంటున్నాను. అవి కూడా బాగా మంచిగా ఎండాక మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఎల్లిపాయలు అనమాట. ఇవైతే 2 కేజీలన్నర అయితే నేను తీసుకున్నాను. ఫ్రెష్గా ఉన్నాయి చూపిస్తున్నా. ఇవైతే తీసేసుకుని ఇవి కూడా ఒలుచుకోవాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది. నెక్స్ట్ మెంతులండి. మెంతులు కూడా పాతవి కొత్తవి ఉంటాయి, మీరు చూసి తీసుకోండి. ఎందుకంటే కారంలో మనం ఏను కూడా ఫ్రెష్ క్వాలిటీ అనేది వేయాలి. ఎల్లిపాయలు కూడా చూసి తీసుకోండి, ఫ్రెష్గా ఉన్నాయో లేవో ఒకసారి మీరు చెక్ చేసుకొని 1-2 సార్లు తీసుకొని ఇది మీడియంలో పెట్టుకొని మనం ఈ మెంతులు అనేది మంచి సువాసన అనేది చిట్పట్లాడుతూ ఉంటాయి, మంచి స్మెల్ అనేది వస్తుంది. అంతవరకు మనం వేయించుకోవాలి. మీకు మెంతులు ఎలా ఉండాలో మీకు చూపిస్తున్నా చూడండి. అక్కడక్కడ పచ్చగా ఉన్నాయి చూసారా, ఇవి కొత్త మెంతులు అనమాట. పాతవి కూడా ఇస్తారు. ఒకసారి మీరు చెక్ చేసుకొని మెంతులు అనేది మీరు ఒకసారి చూసుకోండి. ఫుల్ వీడియో చూడండి, మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూస్తే మీరు కరెక్ట్ మెజర్మెంట్తో మీరైతే కారం అనేది పెట్టుకోవచ్చు అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సంవత్సరం వచ్చినా కూడా అసలు మన ఆ కారం మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గదు. ఇంక ఈ విధంగా బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం వేయించుకోవాలండి. మంచి స్మెల్ వస్తుంది చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా మనం మెంతులు అనేది వేయించుకోవాలా. ఇవి కూడా మెంతులు ఆవాలు వేయించుకునే పని లేదండి. ఆవాలు మన ఇష్టం, ఇంతని మెజర్మెంట్ కొలత అనేది ఏముండదు, మన ఇష్టము. ఆవు పిండి ఎంతైనా పోసుకోవచ్చు. మెంతులు అయితే 1/4 కేజీ అయితే నేను తీసుకున్నా. ఇగోండి ఆవాలు అయితే ఇంక చూడండి మంచిగా ఆరిపోయినాయి. ఇవి కూడా నేను మిక్సీ చేసేసుకున్నా. మెంతులు అండ్ ఆవాలు కూడా నేనైతే మెత్తగా పౌడర్ చేసేసుకున్నా, మిక్సీ పెట్టేసుకొని. చూడండి చిన్న ఆవాలు అనమాట. ఏదైతే చల్లారని అనమాట, ఏదైతే నేను మిక్సీ వేసేసుకుంటాను ఫ్రెండ్స్. చూడండి ఇవైతే చల్లారిపోయినాయి. ఇవన్నీ కూడా నేను రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మామిడికాయలు చూపిస్తున్నాయి, చిన్న రసాలండి. ఎప్పుడైనా కాయలు మనం తీసుకునేటప్పుడు ముదురు చెట్టు, నీళ్లు పెట్టని చెట్టు కాయలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. కారం పాడవద్దు ఫ్రెండ్స్. మామిడికాయ పచ్చడి అనేది కారం అనేది పాడవకుండా ఉంటుంది. ఇలాగ ఫ్రెష్గా మనం అప్పటికప్పుడు చెట్టు మీద తెంపేసుకొని తెచ్చుకుంటే బాగుంటుంది. చిన్న రసాలు తీసుకున్నాను. ఇవైతే ఇక మా వారైతే ముక్కలు కోస్తున్నారు. నేనైతే మా జీళ్ళను దానిలో ఉన్న రేకులు ఉంటాయి చూడండి, నేను ఒకసారి వీడియోలో చూపిస్తున్నా. ఈ విధంగా కాటన్ క్లాత్ ఏదైనా తీసుకొని తుడుచుకోవాలి. ఈ విధంగా జీళ్ళను రేకు కూడా ఉంటుంది, రేకు లాంటిది ఇలాంటిది కూడా మనం తీసేసుకొని శుభ్రంగా మన క్లాత్తో తడి లేకుండా శుభ్రంగా మనం తుడుచుకోవాలన్నమాట. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు మనం ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. మా వారైతే ఇక్కడ కత్తిపీటతో కట్ చేస్తున్నారు. మనకి ఏ సైజు ముక్క కావాలో ఆ సైజు. ఒకలా రేకు రాలేదనుకో ఒక స్పూన్తో అన్న మనం తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈజీగా ఉంటుంది. ఈ ముక్క చూడండి మనకి ఎంత సైజు కావాలో అంత సైజు. మాకైతే ఈ సైజు సరిపోయింది అనమాట. అంటే కాయ వచ్చేసి 12 ముక్కలు అవుతుంది అనమాట, కరెక్ట్గా సరిపోతుంది. ఇవన్నీ కూడా మనం కట్ చేసుకొని మనం ఆరబెట్టుకోవాలన్నమాట. 3-4 గంటలు మాత్రం ఖచ్చితంగా, 3-4 గంటల పైనే, 5 గంటలు కూడా ఆరినా మనకి ఇబ్బంది ఏం లేదండి. కారం ఎంత ఆరితే అంత బాగుంటుంది అనమాట. చూడండి మీకు సైజు ఏ సైజు కొట్టారు ముక్క మీకు క్లియర్గా చూపిస్తున్నా చూసారా. ఈ సైజు పలక్కు వచ్చిన కాయలండి. ఇలాంటి చిన్న రసాలు మనం పెట్టుకోవాలన్నమాట. కారం చాలా ముక్క మెత్తబడదు, ముక్క ఆరిన దాన్ని బట్టి. ఇక్కడ మా అబ్బాయి వచ్చేసి జీలు తీస్తున్నాను, నేను వచ్చి రేకులు తీస్తున్నాను అనమాట. ఇక తొందరగా అయిపోయిందనమాట. మొత్తం 75 కాయలు ఏమోనండి మొత్తం. ఇది ఈ విధంగా మొత్తం మనం ఎలికింతలుగా ఈ విధంగా పెట్టేసుకొని ఏ ముక్కకి ఆ ముక్కకి మనం ఆరబెట్టుకోవాలన్నమాట. పూర్తిగా ముక్క అనేది
ఇంకా వడిలిపోవాలని చూసారు వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్క అనేది ఈ విధంగా అవ్వాలన్నమాట. ఇలాగైతే ఇది మనం కారం పెట్టేసుకోవచ్చు. దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. ఇదిగోండి నేనైతే ఇది మానిక అంటారండి. మీలో ఎవరికైనా తెలియకపోతే నేనైతే చెప్తున్నాను. ఈ మానిక అంటారు. నాకు ఈ మానికతో 6 మానికల ముక్కలు అయితే అయినాయి. 6 మానికల ముక్కకి మాండి కారం గుర్తుంచుకొని మీరు ఒకసారి. ఇదే మీరు ఏ డబ్బా అయినా తీసుకుని ఆ డబ్బా మెజర్మెంట్తో నేను చెప్తున్నాను. మీరు 6 డబ్బాలు తీసుకున్నా 1 డబ్బా కారం అనేది తీసుకోవచ్చు. దీంట్లో నేను ఆవులు తెలసన్నాలు 2 అది సగం ఇది సగం కలిపి కారం అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇది మాండి కారం 6 మానికల ముక్కకి మాండి కారం. అంటే మాండు కారం అయితే మాండు ఉప్పు వేసుకోకూడదండి, కొంచెం తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే ఇది గల్లులు ఉప్పు మనం మిక్సీ చేసి మనం పెట్టుకుంది కాబట్టి. ఇదైతే మనం మాండికి తలకొట్టు అనమాట. ఫుల్గా కాదు, కారం అయితే ఫుల్గా మనం తీసుకున్నాం కాబట్టి కొంచెం తగ్గించి మనం వేసుకుంటే బెటరు, బాగుంటుంది. అంటే కరెక్ట్గానే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇదేమో తక్కువ అయిద్దని ఏమీ ఇబ్బంది పడక్కర్లేదు. ఖచ్చితంగా మాండి కారానికి తలకొట్టు గల్లులు ఉప్పు అయితే సరిపోద్ది. సాల్ట్ ఉప్పు అస్సలు వాడొద్దండి, ఎందుకంటే అది బాగోదు. గల్లులు ఉప్పే మీరు ఎండపెట్టి తామె లేకుండా మీరు మిక్సీ చేసి రోట్లో వేసుకుని సరిపోయింది. చూడండి నేను చూపిస్తున్నా కదా, ఇదైతే కరెక్ట్గా సరిపోయింది అనమాట. ఎందుకంటే గల్లులు ఉప్పు అనేది కొంచెం ఉప్పు అనేది ఎక్కువ ఉంటుంది. నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా మాండు ఉప్పుకి ఇంత మనం మాండు కారానికి ఉప్పు అయితే ఇంత అయితే వేసుకుంటున్నాం చూడండి. ఎప్పుడన్నా అత్తయ్య ఎటైనా ఊరెళ్ళా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని నేనైతే ఈ వీడియో తీయటం జరిగింది, అప్లోడ్ చేస్తున్నాను. ఎప్పటికైనా మనమైనా పెట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో అయితే నేనైతే వీడియో తీసానండి. పసుపు అయితే అండి మాండి కారం, మాండి ఉప్పు, 1/2 కేజీ పసుపు. ఇది నేను పసుపు కొమ్మలు తీసి ఆడిచ్చిన పసుపు అండి ఇది. ఇక అత్తయ్య నేనే పెట్టుకుంటామండి. పసుపు కూడా కొంతమంది ఏం చేస్తారంటే తక్కువ వేస్తుంటారండి, దానివల్ల టేస్ట్ ఉండదు, కారం అనేది రాను రాను నలుపు వచ్చేస్తుంది అనమాట, కలర్ఫుల్గా ఉండదు. ఏదైనా కరెక్ట్గా మీరు వేసుకోండి. ఇదిగో 1/2 కేజీ పసుపు చూసారా, నేను గ్లాస్ నిండా, ఈ గ్లాస్ 1/2 కేజీ ఉంటుంది. 1/2 కేజీ పసుపు. కొట్టు కాడది అస్సలు వాడొద్దు పసుపు. ఈ విధంగా 1/2 కేజీ పసుపు, 1/2 కేజీ మెంతిపిండి. అంటే మెంతిపిండి 1/2 కేజీ వేసుకోవాలండి, సరిపోయింది. మనం మెంతులు 1/2 కేజీ ఆడించుకున్నా పర్లేదు. ఇంక ఈ విధంగా పౌడరు పట్టేసుకొని మనం పసుపు ఎంత అయితే తీసుకున్నామో మెంతు పసుపు కూడా, అంటే మెంతిపిండి కూడా మనం అంతే తీసుకోవాలి. దీంట్లో మనం ఆవు పిండి పట్టాయి కదా ఫ్రెండ్స్, అది మనం ఎంతైనా వేసుకోవచ్చు, 1/2 కేజీ 1 కేజీ ఎంతైనా పోసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. నేనైతే ఆవు పిండి కూడా పోస్తున్నాను, అది కూడా మిక్సీ పెట్టా. అంటే అత్తయ్య ఏం కాదు డైరెక్ట్ పోసేయమంది, మీకోసం అనేది మీకు చూపిద్దామని. ఇదైతే 2 గ్లాసులు అయితే నేను పోస్తున్నాను. మెంతిపిండి 1 గ్లాసు పోసా కదా, ఇది 2 గ్లాసులు పోస్తున్నా. అత్తయ్య ఏం కాదు పోసేయంటే మళ్ళీ మీకు ఏమైనా కన్ఫ్యూజ్ అవుతారని మీకోసం మీరు చూస్తారని చెప్పి ఈ విధంగా 2 గ్లాసులు ఆవు పిండి అయితే నేను తీసుకున్నాను. ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి ఎల్లిపాయలు అయితే నేను 2 కేజీలన్నర వేస్తున్నానండి. 6 మానికల ముక్కలకి 2 కేజీలన్నర ఎల్లిపాయలు అయితే వేస్తున్నాను. ఈ విధంగా అయితే నేను ఒక గిన్నెలో వేసుకొని రోకలి బండితో ఈ విధంగా దంచుకుంటున్నాను. కచ్చా పచ్చ ఎక్కువ కాదండి, కొన్ని నేను విడిగా తీసాను, కొన్ని ఏమో దంచుతున్నాను అనమాట. అంటే ఆ ఫ్లేవర్ అనేది కారానికి పట్టిద్ది, కారం అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మంచిగా ఇట్లా దంచుకున్నాక ఈ విధంగా వేసేసుకోవాలి మొత్తం. అసలు మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, అసలు లొట్టలు వేసుకొని తింటారు. సంవత్సరము అయిపోయాక కూడా మీకు అసలు ఆ కారం టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ ఏమాత్రం కూడా అసలు అసలు ఉండదండి, అంత బాగుంటుంది. మీరు ఒకసారి వీడియో చూసి మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎల్లిపాయలన్నీ కూడా మనం వేసేసుకోవాలి. ఈ విధంగా అత్తయ్య కలుపుతుంది చూడండి, మొత్తం కూడా ఎక్కడ కూడా లేకుండా మొత్తం ఈక్వల్గా మొత్తం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మొత్తం కూడా మనం
కలిపేసుకోవాలన్నమాట. మొత్తం కలిపేసుకున్నాం చూసారా. ఇదిగోండి జాడీలో కొంచెం మనం ఆయిల్ అనేది అడిగి వేసుకోవాలి, పావు కేజీ సుమారు. ఇదిగోండి ఈ మానికతో 6 మానికల ముక్కలు అయితే అయినాయి. మీకు ఒకసారి చూపిస్తున్నా. ఈ విధంగా నేనైతే బేషన్లో వేసేసుకున్నాను. మొత్తం ఈ విధంగా ఆయిల్లో వేసేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఇక ఆయిల్లో ముంచకుండా ముక్క డైరెక్ట్గా ఇక పసుపు కారం ఇవన్నీ వేసేసి కలిపేసి ఆయిల్ పోసేస్తారు ఒకేసారి. అట్లా వద్దండి. ఈ విధంగా ముక్కలు ఆయిల్లో మీరు మొత్తం కలిపేసి కారంలో వేసాక 3 days అయ్యాక మీరు ఆయిల్ కలిపేసి చూడండి. చాలా బాగుంటుంది. ముక్క ఏమాత్రం కూడా చెదిరిపోదు. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు చేయండి. ఈ విధంగా మొత్తం కూడా ముక్క మునిగేంత వరకు కూడా మనం ఈ విధంగా కలుపుకొని ఇంకో దీంట్లో కారంలో ఈ విధంగా వేసుకోవాలన్నమాట. వేసుకొని మనం ముక్క కారం సమానంగా మనం జాడీలో వేసేసుకోవాలన్నమాట. ముక్క మొత్తము మనం డ్రై అయిపోవాలి, ఎండిపోవాలండి. అట్లయితేనే బాగుంటుంది. ఒక్కసారి వేసేసుకొని చేతితో కలిపేసిద్ది అనమాట. అంటే ముక్క మొత్తం అన్నీ కూడా కారం మిక్సింగ్ చేసేసి మనం చేతితో కారం ముక్కలు ఈ విధంగా మనం ఈక్వల్గా మనం జాడీ లేదని వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి కలుపుతుంది అత్తయ్య. ఈ విధంగా ముక్కలు మొత్తం కూడా ఇదే అండి కరెక్ట్ అయిన సరైన ప్రాసెస్ అయితే ఇదే. సరైన విధానం, కారం పెట్టే విధానం అయితే ఇదేనండి. ఇలాగే పెట్టాలి. అప్పుడే కారం బాగుంటుంది. ముక్క కూడా మెత్తపడదు, గట్టిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం మనకి ఎప్పుడు కూడా ఇప్పుడు పెట్టిన దాని వల్ల ఉంటుంది అనమాట. బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ విధంగా అత్తయ్య అయితే నూనె మొత్తం కూడా ఈక్వల్గా ఇట్లా అంటాను చేతితో. ఇప్పుడైతే జాడీలో వేస్తుంది ఇట్లా. ఇక మనం మొత్తం ఈ ముక్కలు మొత్తం కూడా మనం ఇదే ప్రాసెస్లో ఇదే విధంగా మనమైతే జాడీలో వేసేసుకోవాలి. ఇదైతే పెద్ద జాడీ అండి. మొత్తం ఇక నేను నూనెలో టిప్ చేస్తుంటే ఇక అత్తే కారంలో మొత్తం కూడా కలిపేసి ఈ విధంగా ముక్కలో కారం అయితే చేతితో అయితే తీసేసుకొని అయితే వేస్తాను ఫ్రెండ్స్. మనకి ఎక్స్ట్రా మిగిలిన అయితే నేను ప్లాస్టిక్ బకెట్, పెరుగు ప్యాకెట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, నేనైతే ఇక దాంట్లో ఎక్స్ట్రా దీన్ని నిండితే అంటే తర్వాత మనకి 3 daysకి కుంగిద్ది అనమాట. కారం అనేది తక్కువ మనం దాని నిండా పెడితే దాని సగానికి అయిపోద్ది అనమాట. అందుకని మనం ఎక్కువ పెట్టుకోకూడదు. ఈక్వల్గా ఉండేటట్టు పెట్టుకొని నెక్స్ట్ వేరే డబ్బాలో మనం పెట్టేసుకుంటే బాగుంటుంది. ఏ విధంగా మొత్తం కూడా కలిపేసుకొని పెట్టుకోండి. అసలు కారం ఉంటుంది ఫ్రెండ్స్. అసలు అబ్బా, వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కారం టేస్ట్ వస్తుంది అంటే వర్షాలు పడినప్పుడు, చలికాలం కారం అయితే తినబుద్ధి అయితే ఫ్రెండ్స్. అంత టేస్టీగా అన్నీగా ఉంటుంది. మీరు ఫస్ట్ ఏ టేస్ట్ అయితే ఉందో లాస్ట్ వరకు ఆ టేస్ట్ అయితే మీరు మిస్ అవ్వరు ఫ్రెండ్స్. ఇంక ఈ విధంగా నేను ఈ డబ్బాలో కూడా వేసేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నూనె కలిపే వీడియో కూడా నేను ఖచ్చితంగా మీకు పోస్ట్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.